మీకు గుర్తుంటే చెప్పండి. యాహ్! 'ఈ నగరానికి ఏమైంది' సినిమా ఫస్ట్ పార్ట్ అది షూట్ అయ్యేటప్పుడు గానీ, మేకింగ్‌లో ఉన్నప్పుడు గానీ, రిలీజ్‌కి ముందు గానీ, ఏ క్షణంలో అయినా ఇది ఒక తరానికి గుర్తుండిపోయే సినిమా తీస్తున్నాము, ఇది అచీవ్ చేయబోతున్నాం ఎప్పుడన్నా అనిపిచ్చిందా మీకు? లేదు బ్రో. అస్సల. నాట్ ఎట్ ఆల్. నా 'ఈ నగరానికి ఏమైంది'లో నా ఆడిషన్ అయ్యి, హ్మ్. నేను అందులో సెలెక్ట్ అవ్వడం గూడా ఇట్ ఈస్ సేమ్ లైక్ 'చిరంజీవి' గారి సినిమాలో మనం ఎందుకుంటాంరా హ్మ్. అన్న టైప్ హ్మ్. ఆలోచనే నాకు. ఎందుకంటే 'డెల్‌లో' ఐ యూజ్డ్ టు వర్క్. అవును. అందులో జాన్ కొటోలి అని నా ఫ్రెండ్. హీ హ్మ్. ఆల్సో వర్క్డ్ ఇన్ డెల్. అయితే 'తరుణ్ భాస్కర్' షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి జాన్ కొటోలి చేసేవాడు. ఓకే. జాన్ కొటోలి వాజ్ ద గై హూ వాజ్ మై కలీగ్ హూ సెడ్, "ఈ షార్ట్ ఫిల్మ్ చూసావా" అని. ఎవరు ఏంటంటే 'తరుణ్ భాస్కర్' అని. ఎవరే 'తరుణ్ భాస్కర్'? 'తరుణ్ భాస్కర్' నీకు తెలవదా? ఏ మంచిగా తీస్తాడు అభినవ్, ఒకసారి చూడు ఈ షార్ట్ ఫిల్మ్ ఏదో చూడు అంటే పంపిస్తే, అన్న ఎంత బాగా తీసాడు అన్న షార్ట్ ఫిల్మ్. అట్లా దట్స్ హౌ ఐ కేమ్ టు నో అబౌట్ తరుణ్. అండ్ తరుణ్ షార్ట్ ఫిల్మ్స్ ఎందుకంటే ఈ 2012, 13, 14 ఆ టైంలో యూట్యూబ్ వాజ్ కమింగ్ అప్ కదా. అవును. దేర్ లాట్ ఆఫ్ దీస్ ఫిల్మ్ మేకర్స్ హూ షార్ట్ ఫిల్మ్ చాలా మేకర్స్ హూ మందొచ్చారు. బికేమ్ ఫిల్మ్ మేకర్స్. అవును. అందులో తరుణ్ భాస్కర్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ప్రామిసింగ్ గై. తర్వాత అనుకోకుండా పెద్ద హిట్ అవడం. హ్మ్. ఆయన షార్ట్ ఫిల్మ్ తీశాడు కదా అనుకోకుండా అని, అవును. సైన్మా అని, అవన్నీ బాగా ఇచ్చేస్తే అరే మనతో పని చేస్తే బాగుంటుందిరా, బాగా పని చేయాలి ఇది. పెళ్లి చూపులు వచ్చింది. హ్మ్. ప్రియదర్శి నా ఫ్రెండ్ వాడు అందులో చేశాడు. అది 100 రోజులు ఆడేసరికి నేను అనుకున్నా అయిపోయిందిరా, ఇట్స్ ఓవర్, ఐ ఇంక థింక్ నౌ. ఇంకా 'తరుణ్ భాస్కర్' అక్కడుంటాడు, దిగడు. ఇంకా నౌ ఐ థింక్ ఒక పెద్ద స్టార్ తోటి తీస్తాడు. హ్మ్. అయిపోయింది లేరా, ఈ బస్సు వెళ్ళిపోయింది, ఇంకో బస్సు గురించి వెయిట్ చేయడమే ఇది హ్మ్. అనుకుంటే. హౌ కోఇన్సిడెంట్లీ ఐ కేమ్ ఇన్ టు 'ఈ నగరానికి ఏమైంది' అవంతా ఇప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే ఐ స్టిల్ రిమెంబర్ ఆడిషన్ ఇచ్చాను నేను. హ్మ్. ఇట్లాంటి రూమే, ఇంతకంటే ఇంకా చిన్న రూమ్, ఇక్కడంతా ఇట్లా వీళ్ళు కూర్చొన్నారు, నేను ఆ మూలకి డోర్ మూస్తే ఆ మూలకి నేను ఆడిషన్ ఇచ్చా. మన డబ్బింగ్ సీన్ ఉందా, ఆ డబ్బింగ్ సీన్, అవును. ఆ హ్మ్. డబ్బింగ్ సీనే ఆడిషన్ చేశా. ఓకే. అక్కడే ఫస్ట్ టైం ఐ చేంజ్ మై వాయిస్. మీ ఫస్ట్ షాట్ గూడా అదే గదా! అదే మూవీలో. అదే నా ఆ! ఇంట్రడక్షన్ షాట్ అవును. అదే. అవును. సో అదే ఇచ్చారు ఆడిషన్ కూడా. అక్కడ కూడా నేను ఆ వాయిస్ చేంజ్ చేశా. హ్మ్. వాయిస్ చేంజ్ చేసి వెన్ ఐ డిడ్ థింగ్ ఐ థింక్ హీ లవ్డ్ ఇట్ వెరీ మచ్ అండ్ హీ సెడ్ ఐ ఫౌండ్ మై కౌశిక్ అని. హీ సెడ్ ఓకే ఇది కౌశిక్, ఓకే ఏం రోల్ ఏంటి అంటే, ఓహో నలుగురిలో నేను ఒక్కడినా, ఓకే హ్మ్. వావ్ గ్రేట్. ఇక ఆ హైలోనే వెళ్ళిపోయాం సార్. హ్మ్. మాకు అసలు ఏం బట్ తెలీదు. ఇక్కడ నాకో చిన్న డౌట్ చెప్పండి. 'తరుణ్ భాస్కర్' గారు మీకు రోల్ ఆఫర్ జేశారు, కన్ఫర్మ్ జేశారు. కానీ అప్పటికి మీరు నమ్మలేదు. నిజంగా తీసావు గదా! అని అడిగారంట నిజమేనా? ఈ రోలు ఈ కౌశిక్ రోల్ నీ దగ్గర నుంచి ఎవ్వరు లాక్కోలేరు. నాది గ్యారంటీ అని అవును చెప్పాడు చెప్పేదాకా మీరు చెప్పాడు ఎళ్ళలేదంట. చెప్పాడు అవునవును. ఎందుకు అంత అపనమ్మకం? అంటే అంతకుముందు అంత బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌లున్నాయా? చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి సార్. నేను ఎన్నో సినిమాలు ఆడిషన్డ్. థర్డ్ ఆడిషన్, ఫోర్త్ ఆడిషన్‌కెళ్ళిన తర్వాత బ మాకు మధ్యలో తెలిసేది. సినిమా స్టార్ట్ అయిపోయిందట అది అని. మరి మనకేం చెప్పలేదేంట్రా హ్మ్. ఆ సినిమా గురించి ఇది అని. లేదు నీ రోలు సెకండ్ షెడ్యూల్‌లో వస్తుందబ్బా, అప్పుడు వి విల్ టెల్ యూ. అప్పటికి మోసమే. అది మోసమే. అంటే హ్మ్. సో ఓకే సెకండ్ షెడ్యూల్‌లో వస్తదేమో నా రోల్. కానీ అసలు ఉన్నానో లేనో అయితే చెప్పండి. హ్మ్. హ్మ్. అది కూడా చెప్పకుండా సినిమా అది అట్లనే అయిపోయి ఓకే నైస్ అని. తర్వాత ఎవరో ఇట్లా ఒకళ్ళిద్దరు ఇప్పుడు ఆర్ వెరీ బిగ్ డైరెక్టర్స్ ఆల్సో బయట ఎక్కడన్నా కనపడితే ఐ యూజువలీ నేనైతే అట్లా వెళ్ళి మాట్లాడను. బట్ దిస్ వన్ పర్టికులర్ డైరెక్టర్ ఐ అప్రోచ్డ్ హిమ్ ఆన్ ద రోడ్. హ్మ్. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు. ఫోన్లో మాట్లాడుతుంటే 2 మినిట్స్ 2 మినిట్స్ అన్నారు ఆయన. ఓకే అని నేను పక్కకి జరుగుతాం ఆబ్వియస్లీ. పక్కకి జరిగా నేను. పక్కకి జరిగి నేను నా ఫోన్‌ని ఇట్లా చూసుకొని నేను ఇలా అనుకొని ఇలా చూసేసరికి హీస్ ఇన్ హిస్ కార్. హ్మ్. యూటర్న్ తిప్పుకుంటున్నాడు ఆయన. ఎళ్ళిపోతున్నాడు. అరే ఇదేంట్రా అని. సార్ ఇది ఇట్లా ఇది అంటే, కాదమ్మా మీరు ఆఫీస్‌కి వచ్చి కలవాలి కదా, మీరు ఆఫీస్‌కి రండి. డూ యూ నో మై ఆఫీస్ అంటే, ఎస్ సార్ ఐ నో, ఈ ఫిలిం నగర్లో ప్రశాసన్ నగర్లో ఉంది సార్ మీ ఆఫీస్. రండి. అక్కడికి వెళ్తే ఎవరు పిలిచారా మిమ్మల్ని, ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని, ఇప్పుడు ఏమన్నా సినిమా నడుస్తుందా, హ్మ్. ఆడిషన్స్ ఏం లేవు కదా. లేదు సార్ ఒక సినిమా ఇది ఏం లేదు నాకు తెలుసు, బట్ సార్ని కలుస్తా అంటే ఆఫీస్కి రమ్మన్నారు, అందుకే వచ్చాను. సరే నీ ప్రొఫైల్ ఏమైనా ఉందా, ఏదైనా ఇది ఉందా అంటే, షో రీల్ వాళ్ళకి వాళ్ళ ఈమెయిల్ అడ్రస్కి పంపించి ఓకే ఫైన్ అని సో, ఇదై ఇట్లాంటివన్నీ ఇదైతే ఏమి నిజంగానే అంటే నా అపనమ్మకం ఏంటంటే, ఇది నలుగురిలో ఒక్కడా, లేకపోతే నేను అనుకునే ఏంటంటే ఇది ఆడిషన్కి నేను వీళ్ళకి కూడా ప్రొఫైల్ పంపించా,
అండ్ చాలామంది వచ్చి వెళ్తున్నారు ఆడిషన్కి, కొంతమంది పైరవీలు కూడా పెట్టుకొని వచ్చి వెళ్తున్నారు అన్నది నాకు తెలిసింది. అనుకున్నా ఐ థింక్ ఐ హ్యావ్ టు గేట్ క్రాష్ దిస్ ఆడిషన్. సో అండ్ పడాల్సిన బాధలన్నీ పడ్డారు. యా 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 బ్రో. అండ్ ఈ నగరానికి ఏమైంది గురించి లాస్ట్ క్వశ్చన్. కార్తీక్ మిస్ అయ్యాడు. యా మాకు ఆ ఎమోషన్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా ఫీల్ చేస్తున్నారా? ఐ ప్రామిస్ యూ వన్ థింగ్ బ్రో. మీరు ఇప్పుడు ఏదైతే అరే కార్తిక్ మిస్ అయ్యాడని మీరు ఎట్లయితే అనుకుంటున్నారో, సుశాంత్ ఐ థింక్ దిస్ వాజ్ లాస్ట్ ఇయర్ ఇన్ అక్టోబర్ సెప్టెంబర్ వెన్ వీ కేమ్ టు నో సుశాంత్ కాంట్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. వీ ఆల్ ఫెల్ట్ బ్యాడ్. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఇప్పుడు దిల్చాతాయి తీస్తే ముగ్గురు ఉండాలి కదా, మళ్ళీ ముగ్గురు రావాలి కదా, ఏంటిది ఇది ఎట్లయితుంది? నేను ఫోన్ చేసి మాట్లాడా సుశాంత్ హ్యాడ్ హిజ్ ఓన్ పర్సనల్ రీజన్స్. తర్వాత తరుణ్ కూడా వెళ్ళి మాట్లాడాడు. తరుణ్ వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత మేము తరుణ్ టోల్డస్ ఇది అవ్వదురా, మనోడు కొద్దిగా బిజీ ఉన్నాడు పర్సనల్ లైఫ్లో, హీ కెనాట్ కమ్. అండ్ ఐ థింక్ ఈజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. బాండ్ ఏదో రాసి ఇచ్చారంట, నిజమేనా? అది అక్కడ అగ్రిమెంట్ ఏదో రాసిందంట, బయటికి వెళ్ళకూడదు, ఈ ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నారంట. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ తన టైం చాలా తీసుకుంటోంది అది. ఇప్పుడు సినిమా షూటింగ్ మీరు చూడండి, మేము డిసెంబర్లో వీళ్ళు స్టార్ట్ పెట్టేశారు షూట్. నేను జనవరిలో జాయిన్ అయ్యా షూట్కి. జనవరిలో షూట్ చేసా, ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో మనం 2-3 రోజులు షూట్ చేసాం. తర్వాత ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మార్చ్లో ఉంది. ఇప్పుడు మధ్యలో ఒక 10-15 రోజులు లేదేమి. మనోడికి అది సెట్ అవ్వదు ఇప్పుడు. కరెక్ట్. ఎందుకంటే ఆవిడ అటు ఉండాలి ఇటు ఉండాలి అంటే రెండు ఒకటేసారి అవ్వట్లేదు. సో దట్ ఈస్ హిస్ ప్రాబ్లం. ఇక అర్థమైంది. ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ లిటిల్ ఎవరి దిష్టి తగిలిందో ఏందో అనుకున్నాం మేమంతా. కన్యారాశికి దిష్టి తగిలిందిరా. తర్వాత బట్ శ్రీనాథ్ మాగంటి వెన్ హీ కేమ్, ఇప్పుడు మేము షూట్ చేసాం ఒక పబ్ సీక్వెన్స్ వీ షాట్ ఫర్ 3 days RFCలో. ఐ కెన్ టెల్ యూ, మీరు సినిమాకి రండి, ఒక 10 నిమిషాలు మీరు, బికాజ్ ఆబ్వియస్లీ ఫేస్ చేంజ్ అయింది కాబట్టి మీకు తెలుస్తుందేమో, అరే సుశాంత్ కాదు ఈ అబ్బాయా అని. ఒక 5-10 నిమిషాల్లో మీకు యూ విల్ బీ ఇన్ ద ఎనీ వరల్డ్. మా కార్తిక్ కనిపిస్తాడు, మీ కార్తికే కనిపిస్తాడు. సూపర్. మీకు అసలు మీకేం డిఫరెన్స్ తెలియదు. మీరు స్టోరీలోకి వచ్చేస్తారు. మీరు స్టోరీ అవుతుంటే ఈ కార్తిక్ తోటి ఏమేమి జరుగుతున్నాయో యూ విల్ బీ విత్ హిమ్. నాతోటి ఏమేమి జరుగుతుంది యూ విల్ బీ విత్ మీ, యూ విల్ బీ విత్ విశ్వక్ సేన్, యూ విల్ బీ విత్ వెంకట్, ఉప్పి. నో ప్రాబ్లం బ్రో. నేను ఐఎమ్ ఓకే ఇన్ అ వే. మీరు చెప్తే మీరు నమ్మరు. నేను రోడ్ నెంబర్ 45లో కార్ వాషింగ్కి ఇచ్చాను. అది ఇచ్చి ఏం చేయాలి బ్రో, ఎంత టైం పడుతుందంటే, మీ ముందు ఒక కార్ ఉందండి, దాని తర్వాత మీ కార్ అంటే 1 గంట టైం ఉందంటే ఉంది. అలా వాక్ చేసుకుంటే అక్కడ ఎల్లో లైఫ్ అని కెఫే ఉంది, కూర్చొని ఉంటే మా నాన్న వచ్చిండు సుశాంత్. నేను చూసి నువ్వేంటి ఇక్కడ అనుకొని, మనోడు ఏదో మీటింగ్ కోసం వాళ్ళ ఫ్రెండ్ తోటి వచ్చాడు. అరే అవునా, ఎట్లా వెళ్తుంది షూటింగ్, బాగా వెళ్తుందా, నైస్, బాగా జరుగుతుందిరా ఇది, బట్ వీఆర్ మిస్సింగ్ యూ మ్యాన్ అంటే, అరే ఐ టోల్డ్ యూ నో రే అది ఇది, ఎస్ ఐ గాట్ ఇట్, బట్ శ్రీనాథ్ ఈస్ డూయింగ్ వెల్, ఐఎమ్ హ్యాపీ టు నో దట్. నేను ఫస్ట్ షో చూస్తా సినిమా, ఇదేం సుశాంత్ ఇదంతా చూస్తే టిడింగ్ అని 2 మెసేజ్లు వచ్చినాయి. మేనేజర్ మెసేజ్లు పెడుతున్నాడు, కొన్ని మీమ్స్. అదే రోజు మీమ్లో బయటకు వచ్చింది. అండ్ నేను అదే రోజు సుశాంత్ తోటి కూర్చొని మాట్లాడుతున్నా. నేను ఇంతలో నా ఆర్డర్ వచ్చింది, సుశాంత్ ఫ్రెండ్ తోటి ఉన్నాడు కాబట్టి వాడు లోపలికి వెళ్ళిపోయాడు, కూర్చొని నేను బయట బాల్కనీలో కూర్చొని నేను జస్ట్ తింటుంటే, అరే ఇదేంట్రా అని ఒక హాఫ్ తెలియదు, అరే భయ్యా ఏంది ఇది అని, అరే ఇదేంది భయ్యా అని. దట్ డే ఓన్లీ ఇట్ కేమ్ అవుట్ ఇన్ ఆల్ ద మీమ్స్. అదే రోజు ఈవినింగ్ వీళ్ళు మాట్లాడుకొని దెన్ తరుణ్ స్టోరీలో పెట్టాడు, సుశాంత్ కూడా స్టోరీలో పెట్టాడు. అనుకున్నా, అరే ఇదేమి కోఇన్సిడెన్స్ రా, ఇవాళ వీటితోటి మాట్లాడడం ఇట్లా ఇదైంది.